నమస్కారం. అలనాటి అమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు బొంగు పేలాలు ఉప్మా చేసుకుందాం. మరమరాలు కూడా అంటారు. వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఈ నీళ్ళల్లో ముందు నానబెట్టుకొని కొంచెం కడిగి శుభ్రంగా బేసన్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కావాల్సిన పదార్థాలు తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, ఒక గడ్డ 2 గడ్డలు ఉల్లిపాయ, తాలింపు గింజలు ఒక 2 చెంచాలు, 2 ఎండుమిర్చి, ఒక చిన్న కప్పు పల్లీలు, కొంచెం కరివేపాకు, 1/2 కిలో బొంగు పేలాలు. ఇప్పుడు వీటిని నీళ్లు పోసి మంచి తడిపి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా నీళ్ళు పోసుకొని వీటిని మంచిగా ఇలా కడుక్కోవాలి. చూడండి, ఇలా కలుపుకొని మొత్తం నీళ్ళన్నీ పిండేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇట్లా చూడండి, మంచిగా శుభ్రంగా నీట్గా కడుక్కొని ఒక గిన్నెలోకి ఇట్లా పిసికి ఇగో ఈ గిన్నెలోకి తీసుకుంటాను. ఎక్కువసేపు నానడానికి ఎమ్మటే తీసేసుకోండి. ఇక చూడండి, ఇలా కడిగి పెట్టుకుంటే ఇట్లా పొడి పొడిగా అవుతాయి. ఇట్లా ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఉప్మా చేసుకుందాం. స్టవ్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెడదాం. వేడైంది, నూనె వేద్దాం. ఇగో తాలింపు గింజలు ఎక్కువ వేసుకోండి, బాగుంటాయి. ఇగో పల్లీలు, ఇగో దోరగా ఇట్లా వేయించుకోవాలి. ఇవి వేగాక కొన్ని జీడిపప్పులు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. జీడిపప్పులు ఉంటే మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, వేసుకోకుండా బాగుంటుంది. ఉల్లిగడ్డ, ఎండుమిర్చి అన్నీ ఒకేసారి వేసేస్తాను. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. రుచికి సరిపోను ఉప్పు వేసుకుంటాను. ఉప్పు వేసుకుంటే కొంచెం ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గుతాయి. 1 స్పూన్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటాను, సరిపోతుంది. అవి ఇందులో ఉప్పు ఉంటుంది. కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకుందాం, చాలు. కొంచెం చిటికడు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వీటిని దోరగా ఉల్లిపాయలు కూడా మంచిగా, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా వేగాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. తుంపుకొని వేసుకోండి, పెద్ద అయితే చిన్న అయితే అట్లా వేసేసుకోండి. మేము ఆకులు పెద్దగా ఉన్నాయని తుంపేసుకోండి. చూడండి, ఇలా వేగాలి బాగా. మంచిగా వేగినాయి చూడండి, మంచిగా అన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ మంచిగా వేగినాయి. ఇప్పుడు బొంగు పేలాలు పోసుకుందాం. గట్టిగా అయినాయి కొంచెం. ఇదిగో చూడండి, ఇలా పోసుకోవాలి. పోసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇగో ఇలా చూడండి, మంచిగా ఉప్మా రెడీ అయిపోయింది. ఉగ్గాన అంటారు కొంతమంది, ఉప్మా అంటారు. మేమైతే ఉప్మా అంటాం, ఉగ్గాన కూడా అంటారు. ఇక చూడండి, రెడీ అయిపోయింది. ఇక స్టవ్ బంద్ చేసుకుందాం. పేలాలు ఉప్మా రెడీ అయిపోయిందండి. అర్జెంటుగా ఒకవేళ ఏ టిఫిన్ లేకుంటే బొంగు పేలాలు రెడీగా ఉంటే ఎమ్మటే ఉప్మా చేసుకోవచ్చు, తొందరగా అయిపోద్ది. అందులో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. పల్లీలు, జీడిపప్పులు అన్నీ వేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది. చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుందండి.
మీరు కూడా చేసుకోండి. మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటారా? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.